పేరు రామ్. నాకు డైప్లోపియా ఉండడం వల్ల అన్నీ రెండుగా కనిపిస్తుంటాయి. నేను ఇక్కడ ఎందుకున్నానో తెలియాలంటే మీకు నా గతం తెలియాలి. హలో రే, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను రా. నీ మెడిసిన్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓ గుడ్. ఈరోజు ప్రాక్టీస్ ఎంత? 10 seconds రా. ఓ సూపర్ రా, బట్ క్లాసెస్ కంటిన్యూ చేయాలి. సరే రా. థ్యాంక్ యూ సో మచ్ రా. పర్లేదురా, సర్జన్తో మాట్లాడాను, ఆపరేషన్ ప్లాన్ చేద్దాం. సరేరా. సరేరా, నెక్స్ట్ వీక్ క్లినిక్లో కలుద్దాం. బాయ్. సరేరా, బాయ్. హలో సార్, మీరు రోజు అడిగేవాడు వచ్చాడు సార్. వస్తున్నా. మీరు చనిపోయి 1 సంవత్సరం అవుతున్నా మీ జ్ఞాపకాలతో ఇంకా బతుకున్నాను నాన్న. నాన్న, మిమ్మల్ని నా నుంచి దూరం చేసిన వాడిని చంపడానికి వెళ్తున్నా. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. భయ్యా బండి ఆగిపోయింది, కొండాపూర్ వెళ్ళాలి అర్జెంట్గా. సరే, లిఫ్ట్ ఇస్తావా కూర్చో. భయ్యా? థ్యాంక్స్ భయ్యా. నాన్న, నాన్న,
భయ సిగ్నల్ ఏమైంది బ్రో సిగ్నల్ దగ్గర? మా ఫాదర్ గుర్తొచ్చారు. 1 year బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఓ సారీ. దేవుడు ఎందుకు బ్రో ఇలా మనకు కావాల్సిన వాళ్ళని ఇంత తొందరగా తీసుకెళ్ళిపోతాడు? అంటే మీ ఫాదర్ కూడా? లేదు ఓకే. అమ్మ 1 year బ్యాక్ చనిపోయింది. మా నాన్న ఉన్నా లేనట్టే. ఆయన ఎప్పుడు యుఎస్లో ఉంటారు, నేను ఇక్కడ హాస్టల్లో ఉంటాను. ఓ సారీ. మరి నువ్వు కూడా యూఎస్ వెళ్ళిపోవచ్చు కదా? నా ఎగ్జామ్స్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి నాన్న యుఎస్ నుండి ఇండియా వచ్చారు. కానీ అమ్మ జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి కదా, అందుకోసమే నాకు యుఎస్ వెళ్ళడం ఇష్టం లేదు. మనం నచ్చింది చేస్తేనే మన లైఫ్లో హ్యాపీగా ఉండగలం. వెల్ సెడ్ బ్రో. ఎందుకు ఎక్కడ డ్రాప్ చేయాలి? సుజా ఎన్క్లేవ్, కొండాపూర్. మీ ఫాదర్ పేరేంటి? సాయి కిరణ్, అందరూ ఎస్కే అని పిలుస్తారు. ఓకే ఓకే. ఇక్కడే బ్రో. థ్యాంక్స్ అ లాట్ బ్రో. మీతో మాట్లాడాక చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐల్ ట్రై టు కన్విన్స్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎక్కడ? 402 సార్. హే మీరు? ఓ సారీ. కమ్ ఇన్. ఏం తీసుకుంటారు, కాఫీ ఆర్ టీ? కాఫీ. ఓకే, 2 minutes. ఎవరమ్మా నువ్వు? ఈ క్షణం కోసం మీరా ఎన్నో నెలలుగా వెయిట్ చేస్తా. ఏయ్ ఆగాగు, ఏం కావాలరా నీకు? సమాధానం. దీనికి సమాధానం. ఓ షిట్. ఫ్లైట్ బోర్డింగ్ టైం అవుతుందిరా. ఎక్కడ? వస్తున్నాను రా. ఓ ఓకే. ఆ రోజు మరక మీ రక్తానిదా? చూడు, అది నేను కావాలని చేసింది కాదు, అలా జరిగిపోయిందంతే. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. పక్కోడి బాధ నీకు అక్కర్లేదు. అలాంటి నీకు బ్రతికి అర్హత లేదు. మనీయా మనిషి అనుకుంటే నేను చూస్ చేసుకునేది డబ్బేరా. ఆ రోజు నా ప్రయాణం కన్నా మీ ప్రాణం ముఖ్యం అనిపించలేదు. అప్పుడు 2 లక్షలు ఇసిరేసి మేనేజ్ చేశా. కానీ ఆ గతం ఇప్పుడు వెతుక్కుంటూ నన్ను చంపడానికే వస్తుంది అనుకోలేదురా. ఓకే సరే. ఇదిగో బ్లాంక్ చెక్. నీకు కావాల్సింది రాసుకొని దుబాయ్. రే, నీ చావునే బేరం పెట్టావా? నిన్ను కుదరదురా, నిన్ను చంపే తీరాలి. అయినా డబ్బు కన్నా నేను చాలానే ఉన్నాయి. అది తెలుసుకోలేను. నువ్వు బ్రతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. అవునరా, నాకు డబ్బే ముఖ్యం. దానికోసం కట్టుకున్న భార్యని చంపినోడిని మీరు ఒక లెక్క. ఏమన్నావు డాడ్? అక్షయ్, గో ఇన్ సైడ్. అమ్మని చంపేశావా? నిజం చెప్పు. అక్షయ్, నా కోపం తెప్పించుకు లోపలికి పో. అమ్మని చంపేశావా? అవునరా, నేనే చంపేశా. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మీ అమ్మ నేనే చంపేశా. అదంతా కాదు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్ అండ్ దెన్ విల్ టాక్. డబ్బు కోసం అమ్మని చంపేశావా? ఏం చేయమంటావు? నోటు ఉంటేనే రా మాటకి విలువ, చేతికి సత్తా వచ్చేది. ఇన్నాళ్ళు నా దగ్గర నాన్న లేడని బాధపడ్డాను. ఇప్పుడు నాన్న బతికున్నాడని బాధపడుతున్నాను. రే అక్షయ్, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ద షిట్ అండ్ కమ్ విత్ మీ. షిట్టా? అమ్మ నీకు
అదృష్టవంతుడివి నాన్న నువ్వు. అమ్మని చంపినంత ఈజీగా నేను చంపలేకపోతున్నాను. రే అప్ప, ఏ నిజమైతే నా కొడుక్కి తెలియకూడదు అనుకున్నాను దాన్ని నాతోనే చెప్పించావు కదరా. నిన్ను వదలనరా. ఆగు అక్షయ్, నాన్న, వదులు. ఆగు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అక్షయ్. హలో బ్రో, ఈరోజు కలుద్దామా? కలుద్దాం. ఎక్కడున్నావు? కాలేజ్లో బ్రో. సరే వస్తున్నా. ఓకే బాయ్.